ఈ కమిటీ వాళ్ళు రవి ప్రెసిడెంట్, హనుమంతు సెక్రటరీ, వీళ్ళంతా కమిటీ మెంబర్స్. రవి గారు ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఇక్కడ శివదీక్ష వేసే భక్తులకు ఇక్కడ ఒక చిన్న మండపం కట్టినాడు. ఆ మండపంలో పనుకోవడానికి, స్నానం చేయడానికి, కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు రవి గారి ఆధ్వర్యంలో 50 లక్షల ప్రాజెక్ట్. ఎన్ని లక్షలు? 50 లక్షల ప్రాజెక్టుతో మండపం, గోపురం నిర్మిస్తున్నారు రవి గారి ఆధ్వర్యంలో. నెంబర్ 1, ప్రతి అమాసకు అన్నదానం జరుగును. రేపు అమాస, ప్రతి అమాసకు 500 మందికి మంచి భోజనం జరుగును. ఇది చోళుల రాజుల ప్రతిష్టాపన 1200 శతాబ్దం. చోళుల రాజుల ప్రతిష్టాపన 1200 శతాబ్దంలో నిర్మించబడింది. ఇది బ్రహ్మసూత్రం ఉన్న ఈశ్వరుడు. ఎందుకు బ్రహ్మసూత్రం అంటే చాగంటి కోటేశ్వర చెప్తాడు, ఎక్కడైతే బ్రహ్మసూత్రం కలదో 1000 శివాలయాలతో సమానం. చాలా పవర్ఫుల్ దేవాలయం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆదంలో దాదాపు ఒక 20 శివలింగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి మీరు, ఫోటోలో క్యూ ఎంత ఉంది? ఇంత క్యూ 1 అవర్ పైన అవుతుంది దర్శనానికి. ఎందుకు ఇక్కడ దారి లేదు? అడవిలో వస్తున్నారంటే ఎందరో ఋషులు తపస్సు చేస్తారు, ఎందరో మహానుభావులు తపస్సు చేస్తారు. ఇది ఒక తపభూమి. ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. ఇక్కడ వస్తే ఎన్నో జన్మల పాపం పోతుందని చాగంటి కోటేశ్వర చెప్తారు. కాబట్టి దయచేసి భక్తులంతా తమ శక్తి కొలిది రవి గారికి చందా ఇచ్చి ఆ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. రేపు అందరూ భక్తులు వచ్చి భోంచేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఉజ్జయిని మాంకలేశ్వరి అమ్మగారు, ఆమె పైన ప్రేమాభిమానంతో ఈరోజు శివరాత్రి స్పెషల్గా ఇక్కడ చంద్రమౌళేశ్వరికి ఆ అలంకరణ చేసినాం. చాలా ప్రత్యేకత అలంకరణ చేసినాం ఉజ్జయిని మాంకాళి గారి. కాబట్టి ఇది భక్తుల కోసం అందరూ సంతోషపడ ఆనందించాలి. మా పేరు బి అశ్వత్థనారాయణ, చిన్న సలహాదారుడు.